డిక్లైన్ అయితే ఉంది. కొంత టారిఫ్ల విషయంలో దానికి ఆయన భయపడి తగ్గించేశారన్నా, ఇంకో కారణం ఏదైనా సరే, విదేశాంగ విధానం అన్నా డిప్లొమసీ అన్నా అయితే పర్సంటేజ్ ప్రకారం చూస్తే అంటే 35% నవంబర్లో ఉంది, 25% డిసెంబర్లో కనిపిస్తోంది. అదే నేను అంటుంది. ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లో బ్రహ్మాండంగా కొన్నాం మనం అని చెప్పి ప్రకాష్ రెడ్డి గారు చెబుతున్నారు. నవంబర్ లో కొన్నాం, కానీ డిసెంబర్ నుంచి మన దిగుమతులు తగ్గిపోయినాయి. రష్యా జూలైలో అంటే టు బి ప్రిసైజ్డ్ అంటే టోటల్ షేర్ ఆఫ్ ఇంపోర్ట్స్ చూసుకుంటే రష్యా నుంచి ఎక్కువ ఆయిలే కాబట్టి 32 జూలైలో ఉంటే 33, 34, 34, 35, 25 ఓ 10% తగ్గింది డిసెంబర్ నాటికి, డిసెంబర్ 2020. మీరు అదే చెబుతున్నారు. జనవరి 5 లేటెస్ట్ డేటా నా దగ్గర ఉంది. దాని ప్రకారంగా ఓవరాల్ గా మనం ఎప్పుడు 2023-24లో 35% ఆఫ్ అవర్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. ఇప్పుడు నౌ లేటెస్ట్ డేటా ఏంటంటే జనవరి 5 ప్రకారం 13% కి పడిపోయింది రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్, 13% కి. మరి అదే కాదు, మీకు చూడండి డిసెంబర్ లో మనకు ఉన్నది 1.2 మిలియన్ బ్యారెల్ డాలర్స్, 3 సంవత్సరాల లోయెస్ట్ లెవెల్లో 1.2 మిలియన్ బ్యారెల్ డాలర్స్ బ్యారెల్స్ పర్ డే, రోజువారీ 1.2 మిలియన్లు. అది 3 సంవత్సరాల కనిష్ట స్థాయి. ఆ స్థాయిలో తగ్గించుకున్నాం. రెండోది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అంచనా కావాల్సింది ఏంటంటే, మీరు రిఫైనర్స్ కూడా అడిగిందని, ఇందాక నేను మిస్ అయింది, అక్కడ బ్రేక్ వచ్చి కట్ అయింది, సారీ, నేను అప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. అయితే ఏంటంటే మన రిఫైనర్స్ కి గవర్నమెంట్ ఈ మధ్య అడిగింది, రిఫైనర్స్ పేపర్ లో కూడా వచ్చింది, అందరు రిఫైనర్స్ ని ఈ వారం మీరు అమెరికా నుంచి ఎంత ఆయిల్ కొంటున్నారు, రష్యా నుంచి ఎంత ఆయిల్ కొంటున్నారు, డేటా మాకు ఇవ్వండి అని అడిగింది. ఎందుకు అడిగింది అనేది ఏంటంటే, అమెరికాకి ఇవ్వడానికి డేటా, అమెరికా ఎక్కడో ఎవరి ద్వారానో తెలుసుకునే కంటే, ట్రంప్ ఎవరి ద్వారానో కొంటలేదు తెలుసుకునే కంటే, మనమే ఆ డేటా ఇచ్చి మేము తగ్గించుకుంటున్నాం అని చెప్తే గనక ట్రంప్ సంతోషపడి మన ట్రేడ్ డీల్ కుదురుద్ది అనే దాని మీద వీక్లీ డేటా అడిగింది. మీరు పేపర్ లో వచ్చింది డేటా, వీక్లీ డేటా ఇవ్వండి, రష్యా నుంచి ఎంత కొంటున్నాం, అమెరికా నుంచి ఎంత కొంటున్నాం. ఎందుకంటే అమెరికా నుంచి కూడా ఎందుకు కావాలి మనకి, రష్యా నుంచి తగ్గించుకొని అమెరికా నుంచి కొంటున్నాం అని చెప్పడానికి, అమెరికా వాళ్ళకి మీ దగ్గర నుంచే కొంటున్నాం బాబు, మేము వాళ్ళ దగ్గర నుంచి కొంటలేదు, మీకు వ్యాపారం సుభిక్షంగా ఉండేటట్లు చేస్తున్నామని. నేను ఫస్ట్ రౌండ్ లో చెప్పింది అదే. అమెరికాను ప్లీజ్ చేయడానికి అమెరికా దగ్గర నుంచి చాలా కొంటున్నాం, మనం అవసరం లేని ఖరీదైన పనికి మళ్ళీ కూడా కొంటున్నాం అమెరికాను ప్లీజ్ చేయడానికి. దానిలో భాగమే అమెరికాకి దగ్గర నుంచి ఈ మధ్య ఆయిల్ ఇంపోర్ట్స్ అమెరికా దగ్గర నుంచి పెరిగిపోయినాయి విపరీతంగా. ట్రంప్ బెదిరించి రష్యా నుంచి తగ్గించుకుంటున్నాం, అమెరికా నుంచి పెంచుతున్నాం. అమెరికా నుంచి పెంచాల్సిన అవసరం లేదు, అంతకంటే చౌకగా చాలా చోట్ల దొరుకుద్ది. కానీ అమెరికా నుంచి ఎందుకు కొంటున్నాం? ఆ బెదిరింపు సారాంశం ఏంటంటే, నువ్వు రష్యా నుంచి కొనకు, నా దగ్గర నుంచి కొను, నేను అమ్మిందల్లా నువ్వు కొను, నన్ను ప్లీజ్ చేయి. ఇప్పుడు ట్రంప్ అడిగిన దానికి దాదాపు హాఫ్ వే మనం రీచ్ అయ్యాం. ఆయనకి ఏంటంటే మొత్తం కావాలి, మొత్తం ఆయన చెప్పినట్టు వినాలి మనం. రష్యా విషయంలో అయితే నాకే అభ్యంతరంలో హాఫ్ ఎవరైనా రీచ్ అవ్వాలి. మనం ట్రంప్ ఒక వ్యాపారం, ఒక ట్రేడ్ డీల్ చేసుకునేటప్పుడైనా, ఒక దేశంతో లావాదేవీలైనా మనం 2 అడుగులు ముందుకేయాలి, వాడు 2 అడుగులు ముందుకేయాలి. మనం 4 అడుగులు ముందుకేసాం, అతను 1 అడుగు వెనక్కి పోతున్నాడు. ఇప్పుడు ఇంకా ముందుకని, ఇంకా ముందుకు రమ్మంటున్నాడు, వెనక్కి పోయి. ఇది ఆటలాగా ఉంది. అందుకని మనం 2 అడుగులు ముందుకేస్తే తప్పలేదు, వాళ్ళు 2 అడుగులు ముందుకేసినప్పుడు సేమ్ తప్పేం కాదు. వ్యాపారంలో ఏంటంటే 2 అడుగులు వాళ్ళు ముందుకేస్తే మనం హాఫ్ వే మీట్ అవుతుంది, తప్పు కాదు. కానీ వాళ్ళు ఎక్కడో 4 అడుగులు వెనక్కున్న వాళ్ళ దగ్గరికి మనం అసలు మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోయి, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, ఇది అన్నప్పుడు మనం అంతా సరెండర్ అవటం అనేది మంచిది కాదు. ఇది ఇప్పుడు కాదు, నేను అయినా కానీ ఒకటే చెబుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో చాలా సంతోషించవచ్చు, కాంగ్రెస్ కొంచెం బెటర్ కావచ్చు, పైకి కనపడకపోవచ్చు. కానీ 2008లో న్యూక్లియర్ డీల్ చేసుకుంది ఎవరు? ఇప్పుడు ఏదైతే ప్రైవేటు దీనికోసం అంగీకారం కుదిరిందో, ఈ రోజు ప్రైవేటు వాళ్ళు న్యూక్లియర్ దీనిలోకి ఎంటర్ అవుట్, సివిల్ న్యూక్లియర్ దీనిలోకి, న్యూక్లియర్ ఉత్పత్తిలోకి ఎంటర్ అవటానికి ఈ రోజు ఓకే అయిందో బీజేపీ గవర్నమెంట్ లో, దానికి పునాదేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే 2008 చివరిలో. అందుకే ఆ రోజు లెఫ్ట్ పార్టీలు బయటకు వెళ్ళిపోయినాయి, తొందరపడి వెళ్ళినాయి. దానివల్ల జనంలో పబ్లిసిటీ రాలా, వాళ్ళకి నష్టపోయారు. కానీ ఆ పునాదేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు న్యూక్లియర్ డీల్ పునాదేసిందే కాంగ్రెస్ పార్టీ అమెరికాతో. దానివల్లే ఈ రోజు ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులు భారతదేశంలో ఎంటర్ అవటానికి, న్యూక్లియర్ అది కంపెన్సేషన్ చాలా విషయాల్లో అంటే డిస్ప్యూట్స్ ఉన్నాయి, దాని విషయంలో కంపెన్సేషన్ సరిగ్గా 3,000 కోట్ల ఏదో పరిహారం ఏదైనా డ్యామేజ్ జరిగితే కనుక, అది చాలా తక్కువని చాలా. ఓకే, సో ఇప్పుడు ట్రంప్ యుద్ధం విషయంలో ట్రంప్ మాట్లాడారు, మార్క్ రూబియో ఒకసారి మాట్లాడతాడు, ఇంకో వాళ్ళు విదేశాంగ మంత్రి ఇంకోళ్ళు మాట్లాడతారు, అంటే అనేక కామెంట్లు చేశారు పాపారావు గారు. యుద్ధాన్ని అయితే అసలు ఉక్రెయిన్ మీద రష్యా చేసే యుద్ధానికి పేరు మోదీ యుద్ధం అని కూడా అన్నారు వాళ్ళు. అంటే మనం ఒక్కసారి ఎదురు తిరిగితే మనకు కూడా తెలుసు సార్ మన బలం ఏంటో. నేను చెబుతుంది ఒకటే, ఓకే, ట్రంప్ కూడా ట్రంపే ఎక్కువ వీక్ ఉన్నాడు మనకంటే. అందరూ వీక్ గానే ఉన్నారు, ప్రపంచంలో దేశాలన్నిటికీ సమస్యలు ఉన్నాయి నిజమే, కానీ అమెరికా ఎక్కువ బలహీనంగా ఉంది.
అమెరికా ఎక్కువ బలహీనంగా ఉంది. దానికి మన ప్రిపరేషన్ లేదు. మనం ఎదురు తిరిగితే మన బలం ఏంటుంది. ఇప్పుడు బయలెటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించే కదా ఇదంతా అంటున్నారు. బయలెటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం కోసం తగ్గుంటున్నాం, అది అయిన దాకా చూద్దామని. కానీ నేను ఒకటే చెబుతున్నా, ఈ మధ్య ట్రంప్ 50% టారిఫ్లు చేసిన తర్వాత మన ఎగుమతులు పెరిగినాయా తగ్గినాయా? వేరే దేశాలకి మనం ఎగుమతులు పెంచుకొని మన ఎగుమతులు పెరిగినాయి. ఈ రోజు అవును. మనం డైవర్ట్ చేసుకున్నాం, వేరే దేశాలకు డైవర్ట్ చేసుకున్నాం. చైనాకి ఎగుమతులు పెరిగి 91% పెరిగినాయి ఒక్క నెలలో కొన్ని ఎగుమతులు అయితే. రష్యాకు ష్రింప్ లాంటి ఎగుమతి చేస్తున్నాం. మన ఎగుమతులు ఈ మధ్య కాలంలో డేటా కొంత పెరిగింది. అమెరికా కాదన్నంత మాత్రాన ప్రపంచం మునిగిపోవట్లేదు. ఈ మధ్య ఆయన కూడా రాశాడు, ఎవరు స్టిగ్లిట్జ్ ఒక వ్యాసం రాశాడు. అమెరికా లేకపోయినా ప్రపంచానికి ఏం మునగదు, వాళ్ళ పనులు వాళ్ళు బాగా చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు సర్దుకొని అవతల పక్క పోయి అమెరికాను వదిలేసి పక్క పోయి అది అమెరికా కానీ ట్రంప్ అలా అనుకోవట్లేదు కదా, అసలు నేను లేకపోతే అసలు ప్రపంచం లేదన్నట్టు ట్రంప్ మెగలోమానియక్ కనపడుతుంది కదా. ట్రంప్ మెగలోమానియక్ అయితే మనం ఎందుకు బాగా పోదాలి ఆ మెగలోమానియక్ కి? ఆయన నేనే ప్రపంచానికి కేంద్రం అనుకుంటున్నాడు. నువ్వే అని మనం కూడా చెప్పాలి, అవసరం లేదు కదా. నువ్వు కాదని అమెరికా రష్యా చెబుతుంది, చైనా చెబుతుంది. అదే మనం ఎందుకు చెప్పట్లేదనే చర్చ. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు నేషనల్ ఫస్ట్ అన్నారు, yes there is no ambiguity in that. కానీ దాన్ని మనం ప్రస్ఫుటంగా ఎందుకు చెప్పలేకపోతున్నాం అనేది కదా. అదే నేను ఎందుకంటే బీజేపీ సైద్ధాంతిక బలహీనత అది. ఇటు పక్కన కమ్యూనిజం ఎదుగుద్దేమో అమెరికా పడిపోతేనే భయం. దానివల్ల ఇప్పుడు ఉపయోగం ఏముంది? ఇప్పుడు కమ్యూనిజం ఎదగటం వాళ్ళకి నచ్చకపోతుంది, వేరే విషయం. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ప్రపంచంలో. ఎందుకు ఈ మధ్యకాలంలో మనం ఆ మధ్యకాలంలో చైనాతో వ్యాపారం అంతా కట్ చేసుకున్నాం, అక్కడి నుంచి పెట్టుబడులు వద్దన్నాం, అక్కడ ట్విట్టర్ వద్దన్నాం, ఇది వద్దన్నాం, అది వద్దన్నాం. మళ్ళీ ఈ రోజు అన్ని గేట్లు తెరుస్తున్నాంగా, అన్ని గేట్లు తెరుస్తున్నాం కదా. మళ్ళీ వ్యాపారాలు కావాలంట చైనాతో. మీరు అన్నట్టు 90% అనేది నేను చూడలేదు, అది వాస్తవం అనుకుంటే 91% చైనా కంటే అది ప్రమాదమే. మళ్ళీ ఇంకో ఏదో దేశం మీద రేపు పొద్దున్న చైనా వాడికి కోపం వస్తే, ట్రంప్ కోపం వచ్చింది, రేపు చైనా కోపం వస్తే అది కాదు నేను అంటుంది. ఈ మధ్యకాలంలో పెరిగినాయి. మీరు చూడండి డేటా, మన డేటా చూస్తే మన ఈ మధ్య కదా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మోడీ వెళ్ళారు, మాట్లాడుకున్నారు, ట్రంప్ తో ఇద్దరు మాట్లాడుకున్నారు, ట్రంప్ మోడీ. ఆ తర్వాత కొంత మన ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి చైనాకి మధ్య కొంత పెరిగినాయి. అయితే ట్రేడ్ బ్యాలెన్స్ మీరు ఒక మాట అన్నారు, చాలా ఇంపార్టెంట్ పదం అది. దాని మీద నేను ప్రకాష్ రెడ్డి గారిని అడగాలనుకుంటున్నాను బ్రేక్ తర్వాత. సైద్ధాంతిక బలహీనత అన్నారు బీజేపీది.